బర్త్డే సంగి. ఈ రోజు మా మర్దల్ బర్త్డే ఉందన్నమాట రేపు. ఇక మేమైతే నైట్ 12 o'clock ఆమెతో కేక్ కట్ చేపిద్దాం అనేసి అయితే మా ఫ్యామిలీ మేమందరం వెళ్తున్నాం. మా మర్దల్ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఏంటి మాకన్నా ముందు పెట్టిరా? కరెక్ట్ 12 కి చెప్పినా నేనైతే. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే మా మర్దల్. హ్యాపీ బర్త్డే. మా మరదల బర్త్డే రోజు అయితే నైట్ చిన్నగా ఇక 12 o'clock ఈ విధంగా కేక్ తీసుకెళ్ళి ఆమెకైతే సర్ప్రైజ్ చేసినాం అనమాట. ఇక కరెక్ట్ 12 o'clock ఆమె చేత అయితే ఈ విధంగా కేక్ అయితే కట్ చేయించినాం. ఇక తర్వాత అయితే నెక్స్ట్ డే ఇక వాళ్ళు పార్టీ ఇస్తున్నారు మాకు చిన్నగా. చాలా మంది ఏం లేరండి, మేము మా ఫ్యామిలీ అండ్ వాళ్ళ అమ్మ తమ్ముడు చెల్లె ఇక మా తమ్ముడు మేమే అంటున్నమాట. అక్కడ దగ్గర ఉన్న వాళ్ళమనే ఇక మాకైతే ఇక నైట్ ఇన్వైట్ చేసిరన్నమాట. ఇక బర్త్డే పార్టీ ఉందనేసి చిన్నగా ఇంట్లో అయితే ఈ విధంగా ఇక నైట్ అయితే ఇలాగో కేక్ అయితే తీసుకెళ్ళినాం కదా. ఇక ఇప్పుడైతే ఏదైనా గిఫ్ట్స్ తీసుకెళ్దాం అనేసి ఇక మా ఆడపడుచు కూతురు కూడా వచ్చింది మా ఇంటికి. ఇంకా మేమందరం కలిసి అయితే ఈ విధంగా మళ్ళీ గిఫ్ట్ షాప్కి అయితే వెళ్ళినాం. ఇక అన్ని చూస్తున్నాం ఏం తీసుకోవాలి అనేసి. ఇక అక్కడ నుంచి మళ్ళీ ఇక గిఫ్ట్ షాప్లో గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేయించుకొని మళ్ళీ అక్కడ నుంచి అయితే బేకరీకి వెళ్ళినాం అనమాట. ఇంకా కేక్ అయితే తీసుకుంటలేము ఇక్కడ, ఏదైనా స్వీట్ లేకుంటే చాక్లెట్ అలా తీసుకుందాం అనేసి అయితే మళ్ళీ బేకరీకి వెళ్ళినాం. ఇక్కడ నేను మా ఆడపడుచు కూతురు మా కోడలు అన్నమాట, మేమిద్దరం కలిసి మళ్ళీ బేకరీకి వెళ్ళినాం. ఇక అక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే మేము ఇక స్వీట్ చాక్లెట్ తీసుకొని ఇక మా మరదల వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే ఇక ఆమె అక్కడనే ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో. ఇక అక్కడైతే చిన్నగా మాకు బర్త్డే పార్టీ ఇస్తుంది అన్నమాట మా మరదలు. ఇప్పుడైతే మేము వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడైతే తీసుకున్నాం. ఇక ఇక్కడ నుంచి ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇక మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇక చూడండి మా కొడుకు అయితే ఇది వచ్చేసి అతను తీసుకొచ్చిన కేకు మా తమ్ముడు తీసుకొచ్చిందంట. ఇక అతను తీసుకెళ్ళి వాళ్ళ ఆంటీకి అయితే చూస్తుండు నేను మళ్ళీ కేక్ తీసుకొచ్చిన అనేసి. ఇక మా పాప అయితే ఇక అని కూడా చాక్లెట్లు ఆమె ఏం తీసుకొచ్చింది ఇక లాస్ట్ అయితే చూపిస్తాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. కొత్తగా చూసిన ప్లీజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయిందా? వంటలు అయిపోయినాయా? ఈ రోజు నువ్వు రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ రోజు డెలివరీ కదా. హాయ్ సంగీ. నీకు చాలా మంది విష్ చేసి తెలుసా? నాకు విష్ చేసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నా కోడలు వచ్చింది నీ బర్త్డేకి. చెప్పిందా? వంట చేస్తున్నా సంతోషం. అక్క చెల్లెలు నైట్ 12 o'clock కట్ చేయాలి చెల్లి. ఏమేమి తీసుకొచ్చినవే? నీ కేక్ చూపించు. వాళ్ళ అక్క హ్యాపీనెస్. హాయ్ చెప్పు సంజన, హాయ్ చెప్పు. ఇది ఎవరు తీసుకొచ్చారు? మా తమ్ముడా? అండ్ ఇక్కడైతే మా తమ్ముడు ఒక కేక్ తీసుకొచ్చిండు అనమాట. ఇక వాళ్ళ చెల్లి అండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి ఒకటి తీసుకొచ్చారు. ఈ రోజు అయితే మళ్ళీ 2 కేకులు అయితే కట్ చేస్తున్నాం. నిన్న నైట్ కూడా మేము 2 చేసినాం. వాళ్ళ తమ్ముడు అండ్ వాళ్ళ మమ్మీ ఒకటి అండ్ మేము ఒకటి, మొత్తం 4 కేక్స్ కట్ చేసింది. దగ్గర
నేను రాలా ఒకటి నువ్వు తీసుకోబెట్టి అంటే వీళ్ళిద్దరి మీద ఏం కాదు అది మా బిట్టు చూడు వాళ్ళిద్దరు అక్క తెలియదు ఇక్కడ సంగీత్ దగ్గర తమ్ముడు తమ్ముడు చాలా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు డియర్ సంగీత హ్యాపీ బర్త్డే టు యు. కేక్ కటింగ్ తర్వాత అయితే ఇక అందరూ ఒకరి తర్వాత ఒకరు అయితే ఈ విధంగా అయితే కేక్ తినిపిస్తారు అన్నమాట. ఇక ఆమె అయితే ఇక నిజంగా నిన్న నైట్ ఎక్కువ తినేసిందంట, అందుకు ఇంకా తినబుద్ధి అవ్వట్లేదు అనేసి అయితే అవాయిడ్ చేస్తుంది. కానీ ఇక మేము వదులుతామా, కొంచెమైనా తినాలి అనేసి అయితే ఇక పెడుతున్నాం అన్నమాట. ఈ విధంగా అయితే ఇక కేక్ తినిపిస్తున్నాం. అండ్ ఇక వాళ్ళ మర్ది గారు అయితే ఇక్కడ ఆమెతో ఇక ఫన్నీగా అయితే కేక్ రుద్దుతున్నాడు అనమాట. ఈ విధంగా అయితే ఇక చిన్నగా అయితే ఇంట్లోనే చిన్నగా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం మర్దల్ది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు, ఒక లైక్ అయితే చేయండి. హ్యాపీ బర్త్డే సంగీత్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సంగీత. హ్యాపీ బర్త్డే సంగీత ఆంటీ. థాంక్ యూ. 12 o'clock ఏమో 2 కేక్లు కట్. ఈరోజు మా తమ్ముడును వాళ్ళ చెల్లె తీసుకొచ్చి ఒక 10 నిమిషాలు సంజన తీసుకొచ్చిన కేక్ ఇది. అరే ఏమేసుకున్నారా దొంగ అక్క, నాకు బటర్ స్కాచ్ కావాలి. అండ్ ఇక్కడైతే ఇక కేక్ తినిపించడం అవ్వగానే ఇక నైట్ డిన్నర్కి అయితే కూర్చున్నాం. ఇక మాకన్నా ముందే ఇక ఆంటీ వాళ్ళైతే ఇక చికెన్ కర్రీ అండ్ జొన్న రొట్టెలు అయితే చేసిరన్నమాట. ఇక చికెన్ 2 kg తీసుకొచ్చిరండి. ఎందుకంటే మేము కొందరేమో ఉన్నాము కదా, ఇక మా మర్దలు కూడా ఆ రోజు తినదు, ఆమె ఫాస్టింగ్ అన్నమాట. ఇక ఆమె కోసం అయితే చిక్కుడుకాయ ఫ్రై అయితే చేసింది ఆంటీ. ఇంకా జొన్న రొట్టెలు అండ్ కూల్ డ్రింక్స్ సమ్మర్ కదా, ఇక తిన్న తర్వాత అయితే కూల్ డ్రింక్స్ తాగుదాం అనేసి అయితే ఇక కూల్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చిరండి, థమ్స్ అప్. ఈ విధంగా అయితే అందరం కలిసి హ్యాపీగా చిన్నగా అయితే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాం. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఈ వీడియోలో లాస్ట్కి అయితే ఇక మా పాప అయితే గిఫ్ట్ ఇస్తుంది అన్నమాట. ఇక కేక్ కటింగ్ అప్పుడు ఇవ్వాలి కానీ ఆమె మర్చిపోయింది. ఆ తర్వాత అయితే ఇక మేము తిన్న తర్వాత మమ్మీ నేను గిఫ్ట్ ఇవ్వలేదు అనేసి అయితే చెప్పింది అన్నమాట. ఇక ఇప్పుడైతే మా కొడుకు అండ్ మా టింపు బేటి ఇద్దరు అయితే కలిసి మా మరదలకి అయితే గిఫ్ట్స్ ఇస్తున్నారు. అదేంటిదో ఈ వీడియోలో అయితే చూసేయండి. చెప్పు, నువ్వే చేసిన ఫొటోస్ అంటే ఆంటీని అడిగిన ముందే మీ ఫ్రెండ్స్ ఫోటో ఇవ్వండి అని చెప్తే ఇచ్చింది, అందుకు ఇట్లా చేసిన. బాగుంది. ఎందుకు చూసుకుంటుంది ఒక్కొక్కటి చూపిస్తా, నాకు చూపిస్తా ఫస్ట్ నుంచి. ఇక ఫస్ట్ బాగుంది. ఏం గిఫ్ట్ అది? అరే మెల్లగరా. సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్. అమ్మాయిలు అరే ఉండురా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అక్క. హ్యాపీ బర్త్డే.
నేను కాదు తీసుకొచ్చింది వీళ్ళిద్దరు. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. అయితే ఇందులో ఏంటంటే వాళ్ళకి ఎందుకు మీకోసం వాళ్ళకి నేనేం తింటాక వాళ్ళ కోసమే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంది. రిటర్న్ గిఫ్ట్స్ చేయండి. రిటర్న్ గిఫ్ట్స్ ఆంటీ ఇస్తుంది యాక్చువల్గా. అయితే ఇంకోటి తీసుకో రెండు.